నమస్తే ఖాద్రీ న్యూస్కి స్వాగతం. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కల్పించాలండి. అంటే ప్రెస్ వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తే ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేయడం వల్ల మన జనాలకు కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మెయిన్గా ఈ అవేర్నెస్ ఏంటంటే ఇంతవరకు మేము చేసిన ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో, అంటే ఇంతవరకు మేము ఓటర్ లిస్ట్ అనేది తేడానికి చాలా డేస్ నుంచి ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మనం ఫామ్ 6, ఫామ్ 7 అండ్ ఫామ్ 8 దీని ద్వారా ఫామ్ 6 ద్వారా మనం అడిషన్స్ చేయడం జరిగింది. అంటే కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాయిన్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఫామ్ 7 ద్వారా డిలీషన్స్, పర్మనెంట్ షిఫ్టెడ్ కానీ, డెత్ కానీ, డబుల్ ఓటర్స్ అంటే ఒకే మనిషికి 2 ఓటర్లు ఉండడం కానీ అలా చేయడం వల్ల డిలీషన్స్ చేయడం జరిగింది. అలాగే ఫామ్ 8 ద్వారా కూడా మనం కరెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. నేమ్ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, పోలీస్ స్టేషన్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. సో మామూలుగా ఈ అంటే మాకు ఉన్న రూల్స్ ప్రకారం కూడా, అంటే మాకున్న రూల్స్ ప్రకారం కూడా మీడియాతో తరచూ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అప్డేట్స్ చెప్తూ ఉండాలి అని. అంటే నేను చేసే ప్రాసెస్ అంతా కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎంత పారదర్శకంగా ఉంది అంటే మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ పెట్టుకోవడం జరిగిందండి ఇది. సో మెయిన్గా ఇప్పటి వరకు వచ్చేసి ఈ పెండెన్సీ రిపోర్ట్ అంతా కూడా ముకుంద గారు చెప్తారండి మీకు డీటెయిల్గా. అంటే ఎన్ని చేసాము, ఎంత పెండింగ్ ఉంది, ఎంత ఉంది అవన్నీ కూడా ముకుంద గారు చెప్తారు. సో నేను వేరే ఇంపార్టెంట్ చెప్తాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి December 9th వరకు ఏదైతే జరిగిందో, అంటే December 9th వరకు అయితే ఏ అప్లికేషన్స్ అయితే మనం తీసుకున్నామో, లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఒక ఫామ్ 6 కానీ, ఒక ఫామ్ 7 కానీ, ఒక ఫామ్ 8 కానీ, సో ఇలా తీసుకున్నట్టు అన్నీ కూడా మదర్ రోల్లో ప్రిపేర్ అవుతుందండి. అంటే ఈ December 22 నాటికి అది చేయడం అయిపోతుంది మనకి. సో ఆ మదర్ రోల్ అనేది ప్రిపేర్ అవుతుంది. అంటే ఫస్ట్ మదర్ రోల్ అనేది ప్రిపేర్ అవుతుంది. అంటే ఫస్ట్ వీళ్ళందరూ అప్పటి వరకు చేసిన అన్ని డిలీషన్స్, అడిషన్స్, కరెక్షన్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట మనకి. సో అదొక ఈ SSR కంప్లీట్ అయిపోయి ఆ SSRలో మనకి ఇదంతా కూడా కరెక్ట్గా వస్తుంది, ఎంతమంది ఓటర్లు ఉన్నాయో. సో దాని తర్వాత అంటే December 9th తర్వాత మనం ఏవైతే చేసామో అడిషన్స్ కానీ, డిలీషన్స్ కానీ, మళ్ళీ కరెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ సప్లిమెంటరీ రూల్ వస్తాయి మనందరికి కూడా. అంటే దాని తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ వదులుతూ ఉంటారండి. లైక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందంటే మనకి ఎలక్షన్స్ వరకు జరుగుతుందండి. అంటే మనం ఓటు నమోదు కార్యక్రమం ఏదైతే ఉంటుందో, నమోదు కార్యక్రమం కానీ, తీసివేయడం కార్యక్రమం కానీ ఏదైతే ఉంటుందో అది చివరి వరకు ఉంటుందండి. ఎలక్షన్స్ దాదాపు వచ్చేంత వరకు ఉంటుంది. కాకపోతే ఆ ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ December 22 వరకు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాము, దాని తర్వాత వేరే ప్రొసీజర్ ఫాలో అవుతాము, కోడ్ వచ్చిన తర్వాత ఇంకో ప్రొసీజర్ ఫాలో అవుతాము. సో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, అప్పుడు మీకు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు అప్డేట్ చేస్తామండి. అప్పుడు సో ఇందాక నేను చెప్పినట్టు ఈ మదర్ రోల్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ December 9th వరకు ఏదైతే జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఉన్న అడిషన్స్ కూడా, అంటే ఈ మదర్ రోల్ ప్రకారం మాత్రం కరెక్ట్గా మీకు పోలింగ్ స్టేషన్ వైజ్, నెంబర్ వైజ్ అన్ని క్లియర్గా ఉంటాయండి. అంటే వరుసగా సీరియల్ నెంబర్ వైజ్ ఉంటాయి. దాని తర్వాత ఏదైతే సప్లిమెంటరీ రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది దానికి. అంటే ఈ మదర్ రోల్ క్లియర్గా అట్లే ఉండి వెనక నుంచి సప్లిమెంటరీ రోల్ అటాచ్ చేసుకుంటూ పోతారు. సో అది మెయిన్ ఉద్దేశం అండి. మీకు ఇంతవరకు తెలిసే ఉంటుంది SSR ఇంతకుముందు 27 10వ తారీఖు 27 10వ తారీఖు అయిపోయింది 2023కి. సో ఆ 27/10/2023 తర్వాత ఏమైతే డిలీషన్స్ చేశామో, ఏవైతే అడిషన్స్ చేశామో, ఏవైతే కరెక్షన్స్ అయితే చేశామో అవన్నీ కూడా ఈ December 9th వరకు జరిగిన తర్వాత ఇప్పుడు SSR రోల్ అనేది January 22 తర్వాత వస్తుందండి. సో ఇవన్నీ కూడా January 22 తర్వాత వచ్చిన SSR రోల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మీరు ఇప్పుడు మన నవంబర్లో ఏదైనా మీరు కీప్ చేసుకుంటారు, కానీ అప్పుడే అది రిఫ్లెక్ట్ అవ్వదు. January 22 తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2 అడ్వర్షన్స్ వచ్చినాయండి మాకు. యాక్చువల్గా మేము ఇంకా డెత్లను తీసేయలేదు అని. సో ఈ డెత్లను తీసేయలేకపోవడానికి ఏంటంటే అవి ఆల్రెడీ తీసేసాను. మాకు ఏవైతే ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో, లేదా వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఎవరైతే వాళ్ళ క్లెయిమ్స్ ఇచ్చారన్నమాట, ఇట్లా మేము వెరిఫై చేసామండి, ఈ డెత్తులు ఉన్నాయి, ఈ డెత్తులు మేము తీసేయాలని అని ఇచ్చారు. సో ఈ డెత్తులని అది మళ్ళీ ప్లస్ వచ్చేసి మా BLO ఏజెంట్స్ అంటే బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా లోకల్ లెవెల్ వాళ్ళ ఎంక్వైరీ ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉన్నారో అని వాళ్ళు, మళ్ళీ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటారు, సో వాళ్ళకి నేను అప్లై చేశాను, అప్లికెంట్ NSV పోర్టల్ ద్వారా అప్లై చేశాను. సో ఈ 3 పద్ధతుల్లో మేమైతే డిలీషన్స్ అన్ని చేసామండి కరెక్ట్గా. ఆ రిపోర్ట్ ఏదైతే డిలీషన్స్ ఉన్నాయో, ఎన్ని డిలీషన్స్ చేసాము, ఎంతమందిని డిలీట్ చేసాము ఒక్కొక్క మండలంలో, అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. దాని గురించి రిపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఇంకా ఇందాక నేను చెప్తున్నాను. సో ఏదైతే డిలీషన్స్ అనేవి ఉన్నాయో ఆ డిలీషన్స్ యాక్చువల్గా అయిపోయినాయండి. ఏవైతే ఉన్నాయో
మ్యాక్సిమం 99% నేను చాలా అంటే ప్రతి బీరులో కూడా పనిచేశాడు. మేము కూడా చాలా అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్రెషర్ అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టాను, వాళ్ళ మీద షోకాస్ నోటీసెస్ ఇష్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ మీద మెమోస్ ఇష్యూస్ చేయడం జరిగింది, ఎవరైతే సరిగ్గా వర్క్ చేయలేదు. సో వాళ్ళందరికీ చాలా అవగాహన క్లాసెస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మండల్ వైజ్ వెళ్ళి నేను ప్రతి ఒక్కరికి కూడా బిఏలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి వాళ్ళ ఎంఆర్ఓ కూడా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ మన కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఏం చేయడం జరిగిందంటే కూడా మొత్తం ఓట్లు ఎంతమంది ఉన్నాయని చదువుతానండి. మొత్తం 2019కి మనకి మొత్తం కలిపి 2,39,867 మంది ఉన్నారండి. అందులో అంటే మగవారు వచ్చేసి 1,19,615 మంది ఉన్నారండి. అలాగే ఫీమేల్ వచ్చేసి 1,20,243 ఉన్నారండి. మనకి అప్పటికి ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 9 మంది ఉన్నారండి 2019. మళ్ళీ 2024 నుండి అంటే ఇది 2024 ఈ రోజుది 12వ తారీఖు డేట్, ఇది 12వ తారీఖు డేట్ చెప్తున్నాను. మనకి టోటల్ వచ్చేసి 2,50,737 మంది ఉన్నారండి. అందులో మగవారు వచ్చేసి 1,23,726 మంది ఉన్నారండి. అందులో ఫీమేల్ వచ్చేసి 1,27,004 మంది ఉన్నారండి. అలాగే థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 7 మంది ఉన్నారండి. ఇది మొత్తం మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ వైజ్ రిపోర్ట్ అండి. అంటే ఈ సంవత్సరం మేము చేసిన అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ కరెక్షన్స్ కానీ చెప్తానండి మీకు ఇప్పుడు. ఇది 26/12/2022 నుంచి 12/1/2024 వరకు అండి. అందులో మొత్తం ఫామ్స్ గురించి చెప్తున్నా అంటే 6, 7, 8 కలిపి మొత్తం ఫామ్స్ వచ్చేసి 48,760 రిసీవ్ చేసుకున్నామండి. దాంట్లో కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది, కొన్ని యాక్షన్ చేస్తున్నామండి. దాంట్లో ఇప్పటికీ పెండింగ్ వచ్చేసి 1,762 ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా యాక్షన్ తీసుకోవాల్సినవి. అంటే ఒక ఫామ్ 6 జనరేట్ అయిన తర్వాత దానికి 7 days స్టాచ్యుటరీ పీరియడ్ ఉంటుందండి. అంటే ఆ 7 days పీరియడ్లో ఒక బిఎల్ఓ పోయి అక్కడ వెరిఫై చేసుకుంటాడు. వెరిఫై చేసుకుని వచ్చి మాకు 7 days లోపల ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ 7 days పీరియడ్ పాటు మేము ఏం చేయడానికి ఉండదు. అంటే ఒక అప్లికెంట్ రేజ్ చేసిన తర్వాత ఆ 7 days పీరియడ్ వరకు మేము ఏం చేయడానికి ఉండదు. సో అందుకు ఈ 1000 ఇంకా మేము చేయాల్సి ఉంది. సో ఫామ్ 6 అంటే కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం 20,810 మంది యాడ్ అయ్యారండి. దాంట్లో మేము ఈ రోజు ఇంక్లూడ్ చేసింది 17,800 మంది యాడ్ చేస్తామండి. మీకు ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కూడా మీకు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఫామ్ 7 అంటే డిలీషన్స్. అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్లో ఈ సంవత్సరం మేము 16,005 మందిని తీసేసామండి. 16,500 మంది తీసేయడానికి అప్లికేషన్స్ వచ్చినాయి మాకు. అందులో 13,984 మందిని తీసేసాం. మరి ఇంకా ఫామ్ 8 అంటే కరెక్షన్స్ వచ్చేసి మేము ఒక 11,012 మందిని చేస్తామండి కరెక్షన్స్. సో ఇవన్నీ కూడా మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ వైజ్ రిపోర్ట్స్ అండి. ఇప్పటి వరకు తలుపుల నుంచి ఓటర్లు 33,660 మంది ఉన్నారు. కదిరి రూరల్ నుంచి 26,762 మంది ఉన్నారు. కదిరి అర్బన్ వచ్చేసి 79,591 ఉన్నారు. అలాగే గాన్లపేట వచ్చేసి 21,362 మంది ఉన్నారు. అలాగే ఎన్పీకుంట వచ్చేసి 24,293 ఉన్నారు. అలాగే నల్లచెరువు వచ్చేసి 24,892. తనకలు వచ్చేసి 40,177 మంది ఉన్నారండి. సో ఇది మళ్ళీ టోటల్ వచ్చేసి ఈ రోజుకి మనకి 2,50,737 మంది ఉన్నారండి. మనకు 2024 ఎలక్షన్స్ గాను మన రాష్ట్రంలో అదేవిధంగా మన కదిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రివిజన్ అని చేపట్టడం జరిగింది. రివిజన్లో ముఖ్యంగా 18 సంవత్సరాలు ఎవరైతే జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ కూడా ఓటర్ కల్పిస్తున్నారు. ఆ విధంగా మన దగ్గర కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరైతే 18 సంవత్సరాలు ఉండారో వాళ్ళందరినీ కూడా ఓటర్గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్ట్ నుంచి మనం డిలీట్ చేసాం. అదేవిధంగా ఈ ఊరి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయిన వాళ్ళు పర్మనెంట్ షిఫ్ట్ అయిన వాళ్ళని కూడా మన ఓటర్ లిస్ట్ నుంచి మనము డిలీట్ చేయడం జరిగింది. ఈ ఓటరు
నమోదు కార్యక్రమం అనేది కంటిన్యూగా ప్రాసెస్ సార్ చెప్పినట్లు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్ ముందు వరకు కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు 27/10/23న డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరిగిన తర్వాత మనకు అబ్జెక్షన్స్ మనం కాల్ఫార్ చేసాం. అబ్జెక్షన్స్ వచ్చాయి, క్లెయిమ్స్ చాలా వచ్చాయి, పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చాయి, ప్రైవేటు పర్సన్స్ నుంచి వచ్చాయి. అవన్నీ కూడా క్లెయిమ్స్ అన్నింటినీ కూడా మేము బిఎల్ఓస్ ద్వారా ఎంక్వైరీ చేయించి వాటన్నిటిని కూడా మనము క్లెయిమ్స్ అన్నింటినీ కూడా వాటికన్నిటికీ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లా ఫామ్స్ కరెక్ట్గా లేకుండా తప్పుగా ఉంటే కానీ వాటిని అంతా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత కదిరి అర్బన్లో మనకి ఇప్పటి వరకు టోటల్గా 79,591 ఓటర్స్ ఉన్నారు. 79,591 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 38,710, స్త్రీలు 40,878, థర్డ్ జెండర్ వచ్చి 3 ఉన్నారు. టోటల్గా 79,591. ఇది ఈ రోజుకి 12/1/24 నాటికి. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్ 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు మన కదిరి అర్బన్కి సంబంధించి మొత్తము 74,288 మాత్రమే ఉన్నారు. మొత్తం ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్కి ఇప్పటికి 5,303 ఓటర్స్ పెరిగారు. కదిరి టౌన్లో 5,303 పెరిగారు. టోటల్ కాన్స్టిట్యున్సీలో 10,870 పెరిగారు. టోటల్ అన్ని మండలాలు ప్లస్ కదిరి అర్బన్ కలిపి 2019కి ఇప్పటికి 10,870 మంది పెరిగారు. అందులో కదిరి అర్బన్లోనే 5,303 మంది పెరిగారు. ఇది మనకు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా మన కదిరి అర్బన్లో కూడా సుమారుగా 2,000 మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు. సో ఇదే అండి. ఇప్పుడు ఇందులో ఇంకా కూడా ఎవరన్నా ఓటర్గా 18 సంవత్సరాల నుండి ఎక్కడైనా మా సర్వేలో మిస్ అయినా కానీ లేకపోతే ఊర్లో లేకుండా బయట ఉండి మేము సర్వే చేసినప్పుడు ఇంటి దగ్గర లేకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పిస్తాము. వాళ్ళందరూ కూడా ఓటేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే ఒకసారి వాళ్ళ ఓటుని చెక్ చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి ఓటు హక్కు లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ బిఎల్ఓ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డెలిషన్స్ అన్నీ కూడా కాలేదు, కొద్దిగా ఆలస్యం చేయడం వల్ల కాలేదు. ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం డెలిషన్ చేసినాం. కొత్త ఓటర్లు కూడా అన్ని కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకు జనవరి 22వ తారీఖున ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అవుతుందో దాంట్లో కంప్లీట్గా ఈ డెత్లన్నీ తొలగిపోతాయి. కొత్తగా వచ్చిన ఓట్లన్నీ కూడా దాంట్లో చేరుతాయి. కాబట్టి మీరు ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. డెత్లన్నీ కూడా ఆల్రెడీ డిలీట్ చేసేసినాం. కానీ డ్రాఫ్ట్లో అది పబ్లిష్ కాలేదు. డ్రాఫ్ట్లో అది కవర్ కాలేదు. ఇప్పుడు అవుతాయి. జనవరి 22వ తారీఖు ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ చేస్తామో దాంట్లో ఈ డెత్లన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. డబుల్ ఓట్స్ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత డిలీట్ చేయడం జరిగింది. ప్రాసెస్ని ఫాలో అయ్యే డిలీట్ చేసాము. మీకేమన్నా కదిరి రూరల్కి సంబంధించి ఏ ఓటు ఉంది ఏ ఓటు లేదు అనేది మీకేమన్నా సమస్య ఉంటే మన కదిరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో రాజారెడ్డి ఉంటాడు. అతని దగ్గర ఎలక్టోరల్ రోల్ ఉంది. అంటే మనకి డ్రాఫ్ట్ పబ్లిష్ అయింది ఉంది. డ్రాఫ్ట్ తర్వాత చాలా వరకు ఎక్కువ చేసాం మేము. డ్రాఫ్ట్ తర్వాత మనకి హౌస్ టు హౌస్ తిరిగిన తర్వాతనే ఎక్కువ తెలిసినాయి డెత్లు ఎక్కడున్నాయి అని చెప్పేసి అవన్నీ చేసాము. ఏమేం చేసినాం అనేది కూడా అతను మీకు చెప్తాడు. ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్ ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా డిలీషన్స్ జరిగినాయి. అది మనకి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ రోల్ పబ్లిష్ అయ్యేంత వరకు మనం దాన్ని రోల్లో చూపించలేము. కానీ మీరు మాకు ఓటర్ ఐడి ఇస్తే అది డిలీట్ అయిందా లేదా అనేది మా ఆఫీస్లో రాజారెడ్డి అనే ఆపరేటర్ ఉంటారు. అతని దగ్గరికి వస్తే మీకు అక్కడ మొత్తం ఓటర్ లిస్టు ఉంది, డిలీషన్స్ ఏమేమి జరిగినాయి, దేనివల్ల జరిగినాయి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అక్కడ మీరు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవాలి.
ఇక్కడ ఏం సర్వే ఏం జరుగుతుంది? మాకు హైదరాబాద్ నుంచి మా ఏడీ గారు ఫోన్ చేసి ఏడీ గారికి వచ్చాను సార్. ఏ మిషన్లు చేశారు సార్? ఏవేవి చేశారు అని? ఒక క్వాంటిటీ లెక్కేస్తున్నాం. ఇది ఇంకోటి ఏది చేశారు? ఎస్వి కన్స్ట్రక్షన్. మీ పేరు సార్? సత్యనారాయణ. అలాగే మిగిలిన సెక్టర్లను మెయిన్ సెక్టర్లను వెంటనే చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేటీ కూడా మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి ప్రభుత్వం మా పైన కనికరం వచ్చి 30 రోజులుగా అక్క చెల్లెమ్మలు అంటున్నారు కదన్నా, మీరు 32 రోజులుగా అక్క చెల్లె రోడ్డు పైన ఉంటే మీకు ఎటువంటి కనికరం చూపకుండా మా పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందని అడుగుతున్నాము. దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి మా పట్ల మంచి మా వార్త మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. అంగన్వాడీలంతా 32వ రోజున సమ్మెలో పాల్గొంటున్నాము. మధ్యలో మళ్ళీ ఎస్మా చట్టము 2 ఈవోను విడుదల చేశారు. మళ్ళీ తర్వాత అంగన్వాడీ వాళ్ళకంతా మీరు విధుల్లోకి చేరమని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా మేము రద్దు చేయాలని చెప్పేసి ఈ రద్దు చేసేంత వరకు కూడా మేము మా నిరసన కార్యక్రమము ఇలాగనే ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అంగన్వాడీల సమ్మె 32వ రోజు చేరుకుంది.
కాకపోతే 32వ రోజుకు చేరుకున్నా కూడా ప్రభుత్వం మా పట్ల ఏమాత్రమూ సానుకూలంగా ప్రవర్తించలేదు. మహిళలను కూడా చూడలేదు. ఎస్మా చట్టాన్ని ఇచ్చింది, మళ్ళీ షోకాస్ నోటీసులు ఇచ్చింది. కానీ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని అడుగుతున్నాము. ఎస్మా చట్టము మేమేమైనా ప్రభుత్వ ఉద్యోగులమా? మా పైన ఎస్మా చట్టము ఎలా మీరు ప్రవర్తింపజేస్తారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అలాగే షోకాస్ నోటీసులు మా సెంటర్లో పంపించుకుంటున్నారు. అలాగే మాకు ఇళ్ళకు కూడా షోకాస్ నోటీసులు పంపించారు. కాకపోతే షోకాస్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాకపోతే మేమేమి మా బాధలను మా కడుపు మండి రోడ్లెక్కినాం, కానీ మేమే ఊరికే రోడ్లెక్కలేదు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని 11,000తో మేము బ్రతకాలంటే కష్టం కనుక రోడ్ల మీదకి వచ్చి మాకు కనీస వేతనం చేయండి అయ్యా అని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. కాకపోతే మా పట్ల ప్రభుత్వం మహిళలను కూడా చూడలేదు. 32 రోజులుగా రోడ్లపైన ఉన్నా కూడా ఏమ్మా మీ బాధ అని మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రజలైనా మాకు అయ్యో అని పాపం అని అంటున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అలాగే మా వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని మేము చెప్తున్నాము. మా సొంత ఖర్చులతోనే మేము టెంట్లు వేసుకొని మేము ధర్నా సమ్మె కొనసాగించుకుంటూ ఉంటున్నాము. కాకపోతే గత ప్రభుత్వంలో కూడా మేము సమ్మె చేసినాం. సమ్మె అనేది మా హక్కు. మేము ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె అనేది చేస్తూ ఉన్నాము. కాకపోతే గత ప్రభుత్వము మమ్మల్ని గుర్రాలతో తగ్గించింది. మాకు ఎవ్వరూ అందరూ ఒకటే, ప్రభుత్వాలు మారినా కూడా మా బ్రతుకులు అయితే మారలేదు. కాకపోతే మేము ఒకటే చెబుతున్నాము, ఎవరైతే మాకు కనీస వేతనం ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని వారికి మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లు మహిళలు అని మమ్మల్ని ఎవరు గౌరవించలేదు. మహిళల పట్ల చిత్తశుద్ధి అనేది ప్రభుత్వంలో కనిపించలేదు. దయచేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలనేది మేము విన్నవించుకుంటున్నాము. మీరు కనీస వేతనం పెంచితే తక్షణమే మేము విధుల్లోకి చేరుతామని మా సమ్మెపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాము. 32వ రోజు జరుగుతుంది అంగన్వాడీలో. నేను కదిరి ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు లక్ష్మి. 32 రోజుల నుంచి అంగన్వాడీలో రోడ్డు మీద కూర్చోనున్నాము. చర్చలంటూ 4 సార్లు తీసింది ప్రభుత్వము. 4 సార్లు కాలయాపన. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న జరిగిన చర్చల్లో కూడా జీతం పెంపుదల విషయంలో స్పష్టత ఇవ్వకుండా మిగతా సమస్యలన్నీ పరిష్కారం చేసినట్టు చెబుతూ, అలాగే విధుల్లో చేరకపోతే తొలగిస్తాం, మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి బెదిరింపులకు పాల్పడింది. అంటే ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి లేనట్టుంది. 32 రోజుల తర్వాత కూడా అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు కొంచెమైనా సానుకూలత లేకుండా, సానుకూల వైఖరి కాకుండా బెదిరింపులకి భయపెట్టడానికి ప్రభుత్వం చొరవ చూపింది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. బెదిరింపుల ద్వారా ఉద్యమాల్ని, పోరాటాలని పక్కకు తోస్తామని అనుకోవడం ప్రభుత్వం భ్రమ అవుతుంది. ఈరోజు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచని చెప్పి అడుగుతున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అనేది, భయపెట్టడం అనేది, ఉద్యోగాలు తీస్తామని చెప్పడం, రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పడం అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నిజంగా ఈ ప్రభుత్వానికి రిక్రూట్లు తొలగించే అధికారం ఉన్నట్టు ఈ పాటికి ఎప్పుడో చేసిండ్రు. అంటే భయపెట్టడం తప్ప, భయపెట్టి అంగన్వాడీలని విధుల్లోకి తీసుకొని ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం తప్ప నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఇప్పటికీ 32 రోజుల నుంచి ఒకే డిమాండ్ మీద అంగన్వాడీలు కూర్చున్నారు. దాదాపు 1,00,000 మంది రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ వేతనాల విషయంలో స్పష్టత కూడా ఇవ్వాల. జూలైలో పెంచుతామని చెప్పి నిన్న చర్చలో చెప్పారు. ఎంత పెంచుతావో జూలై నుంచే, జూన్ నుంచే ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి రిటర్న్గా ఇవ్వమంటే రిటర్న్గా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడలా. రిటర్న్గా మీరు నోటు నుంచి చెప్పిన హామీల్ని అమలు చేయాల. ఈరోజు ఏదో మాట వరుసకి చర్చల్లో ఈరోజు మేము జీతాలు పెంచుతామని చెప్పేసి విధులే కొమ్మంటే ఎట్లా పోతారు అంగన్వాడీలో? అందుకని మేము యూనియన్ అడిగింది స్పష్టంగా ఏదైతే మీరు పెంచుతామన్నారో ఆ మొత్తాన్ని కనపరుస్తూ జీవో ఇవ్వాలని చెప్పి, లెటర్ ఇవ్వాలని చెప్పి అడిగితే ప్రభుత్వం ఈరోజు లెటర్ ఇవ్వడానికి సిద్ధపడలా. నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల జీతం జూలైలో పెంచాలని మీ మనసులో ఉంటే ఎందుకని మీరు రిటర్న్గా ఇవ్వరు? అంటే మీకు నిజంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని లేదు, ఏదో రూపంలో భయపడించి ఈరోజు డ్యూటీలు జాయిన్ చేయించుకోవడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం కలిగి ఉంది. ఇట్లాంటి అణిచివేతతో, నిరంకుశ విధానాలతో ఉద్యమాలను అణిచివేస్తామనుకుంటే అది భ్రమ అవుతుంది. అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే అంగన్వాడీల జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండగ పూట లక్షలాది మంది మహిళలు రోడ్ల మీద కూర్చోవడం అంటే ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఉద్యమం జరగల. కాబట్టి అంగన్వాడీల పట్ల సానుకూల వైఖరి తీసుకొని ఇప్పటికైనా సరే సంక్రాంతి పండుగ అయిపోయేలోపు ప్రభుత్వం
స్పష్టంగా జీతాల పెంపుదల విషయంలో క్లారిటీ ఇవ్వాలి, ఆ రకంగా రిటర్న్గా ఇవ్వాలి. జూలై నుంచో జూన్ నుంచో ఎప్పుడు పెంచుతావు నీ ఇష్టం, ఎప్పుడు అమలు చేస్తావు ప్రభుత్వం ఇష్టం. కాకపోతే రిటర్న్గా ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత. అట్లా ఇవ్వకుండా అంగన్వాడీ ఉద్యమాన్ని, అంగన్వాడీని జైలుకు పంపిస్తాం, ఇళ్లకు పంపిస్తాం, కేసులు పెడతామంటే మాత్రం ఇటువంటి కేసులు ఏమి నిలబడవు. మీకు అధికారం ఉంటే మాకు న్యాయస్థానం ఉంది, మేము న్యాయస్థానంలో కూడా ఛాలెంజ్ చేస్తాం ప్రభుత్వ విధానాన్ని. ఎస్మా ఉపయోగించడం అన్యాయమైనప్పుడు ఎట్లా విధుల్లోంచి తొలగిస్తుంది ప్రభుత్వం మేము కూడా చూస్తాం. అందుకనే ప్రభుత్వం వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ పండుగ తర్వాత కన్నా ఉద్యమం మరింత ముందుకు పోకుండా ఉండాలంటే తక్షణమే అంగన్వాడీ జీతాలు పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 3 రోజులు అవుతుంది సమ్మెలో పాల్గొని 4 సార్లుగా చర్చలకు పిలిపించేసి 4 సార్లుగా మనకి మహిళలకి అవమానం చేసి పంపించింది ఈ ప్రభుత్వము. చాలా మేము న్యాయమైన కోరికలను డిమాండ్లు పెట్టింటే ఈరోజు ఏ కోరిక కూడా, ఏ సమస్య కూడా మాకు న్యాయమైన కోరికలు కూడా మాకు డిమాండ్లలో ఏది కూడా వాళ్ళు సమస్య పరిష్కారం చేయలేదు. కానీ ఈరోజు మాకి అంగన్వాడీ వర్కర్లకి మహిళలను కూడా లేకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వము. రాబోయే కాలానికి ప్రభుత్వము మహిళలంటే ఏమి అనేసి మేము గుర్తు చేస్తున్నాము. ఈరోజు కనీసము మేము 4 సార్లుగా చర్చలు పిలిపించేసి ఏ డిమాండ్ కూడా మాకు జీవో కూడా ఇవ్వకుండా ఈరోజు అన్ని సమస్యలు కూడా మేము వాళ్ళకి పరిష్కరించామని చెప్పేసి ప్రభుత్వం అంటున్నారు. కానీ ఈరోజు మాకు ఏ సమస్య కూడా మాకు ఇవ్వలేదు, ఏ సమస్య కూడా మాకు పరిష్కరించలేదు. ప్రభుత్వం చాలా అబద్ధాలు చెప్తుంది. మా నాయకులను పిలిపించి కూడా వాళ్ళని అవమానించి పంపిస్తుంది. ఈసారి చర్చలు పిలిపిస్తే మేము రాము, మీరే వచ్చి మా చర్చలకు జీవోలు చెప్పి ఈ సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పేంత వరకు కూడా మేము చర్చలకు రామని చెప్పేసి ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం. అధికారులు సరిగా లేని వల్ల ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. అక్కడ ఉండే సూపర్వైజర్లు ఏమీ ఇవ్వడం లేదు. ఒకసారి చెప్పండి. ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, ఎస్మా చట్ట జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని జీవోని రద్దు చేయాలి, నోటీసుల్ని 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 రద్దు చేయాలి, చట్టం 2 జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టం 2 జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టం 2 జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టం 2 జీవోని రద్దు చేయాలి, నోటీసుల్ని 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 రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని జీవోని రద్దు చేయాలి, రద్దు చేయాలి, ఎస్మా చట్టం జీవోని రద్దు చేయాలి, ఎస్మా చట్టం జీవోని రద్దు చేయాలి, ఉద్యోగులుగా ఉద్యోగులుగా పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. జిందాబాద్. ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగులుగా గుర్తించాలి. వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం, వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం, సెంట్రల్ మెయిన్ సెంట్రల్గా చేసేంత వరకు పోరాడతాం, మెయిన్ సెంట్రల్గా చేసేంత వరకు పోరాడతాం. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 చేయబట్టి 32 రోజులు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు చర్చలు పిలుస్తున్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కరిస్తే రేపే విధుల్లోకి చేరుతాము, లేదంటే సమ్మె ఇట్లే కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. మేము డిసెంబర్ 12 నుంచి గత 32 రోజులుగా సమ్మె మొదలుపెట్టినాము, సమ్మె చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ మాత్రము ఎటువంటి స్పందన లేదు. మా కోరికలు కాదు ఇవేమి, మాకు కావాల్సినవి మేము అడిగినాము, మీరు తీరుస్తారని ఆశిస్తూ ఈ రోజుతో ఉన్న ఈ సమ్మెబాట విరమించుకొని పోదలుచుకుంటామేమో ఆ ఆశ అనేది మాకున్నది.
దయచేసి మా సమ్మె విరమణకు మా సమస్యల పరిష్కారానికి గవర్నమెంట్ గౌరవపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. సమస్యలు పరిష్కరిస్తానని ఆశిస్తున్నాము. పెంచాలనే కదా మేము అడుగుతున్నాం. అంతకుమించి మిమ్మల్ని అడిగింది మేమేమీ లేదు. మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం ఈ రోజుకైనా కూడా విన్నవించుకొని మాట్లాడి మా యొక్క చర్చలను సఫలం కావాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. మా యొక్క చర్చలను ఈరోజు కనుక ప్రభుత్వం సఫలం చేస్తే మేము రేపే విధుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. మేము అంగన్వాడీ టీచర్స్ను సమ్మె ప్రారంభించి ఈ రోజుకు 32 రోజులు పూర్తి అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు మా పట్ల ప్రభుత్వం ఎటువంటి సానుకూల వైఖరిని ప్రదర్శించింది లేదు. మేము అడుగుతున్నవేమీ గంతమ్మ కోరికలు కాదు కదా. కనీస పనికి కనీస వేతనం అడుగుతున్నాము. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతున్నాము. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లను చేయాలని కోరుతున్నాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీర్చగలిగితే మేము రేపటి నుంచినే విధుల్లోకి జాయిన్ అవుతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మేము ఇంతగా పోరాడుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి ఉండడం పట్ల మా యొక్క అసంతృప్తిని మేము వ్యక్తం చేస్తున్నాము. ఎందుకు ఇలా ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రవర్తిస్తుందో మాకు అర్థమే కావడం లేదు. మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను ఈరోజు మా ఆకలి మంటలతో ఈరోజు నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయినాయి. నిత్యావసర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ మనము పేకాట కానీ కోడిపందాలకు కానీ పర్మిషన్ ఎప్పుడూ ఉండదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ అది పర్మిషన్ అనేది ఉండదు. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి పేకాట కానీ కోడిపందాల జోలికి ఇతర ఏవైనా కానీ జూదాల జోలికి పోకుండా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా ఏమైనా మా దృష్టికి వస్తే కినా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రజలందరూ ఇది సంక్రాంతి పండుగ మనము దీన్ని భక్తి శ్రద్ధలతో అందరూ ఆనందంగా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.